నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వినడానికి విచిత్రంగా ఉండొచ్చు, కానీ లక్షల మందిని పరిశీలించిన తరువాతే ఈ మాట చెబుతున్నామంటున్నారు శాస్త్రవేత్తలు. నెదర్లాండ్స్ కు చెందిన టెస్సా అనే పరిశోధకురాలు తేల్చిన ఈ వివరం ఇప్పుడు వైద్య లోకంలో సంచలనం సృష్టిస్తోంది. గుండె జబ్బులకు బ్లడ్ గ్రూప్ కి ఏ మేరకు సంబంధం ఉందో తెలుసుకునేందుకు ఏకంగా 13 లక్షల మందిని పరిశీలించారు. వీరిలో ఓ గ్రూప్ రక్తం ఉన్న వారితో పోలిస్తే ఇతర బ్లడ్ గ్రూప్ ఉన్న వారిలో గుండె సమస్యలు దాదాపు 9% ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఓ గ్రూప్ రక్తం వారికి ఇతరులకు మధ్య ఇంత వ్యత్యాసం ఉందన్న విషయం మీద ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే 2 కారణాలని ఊహిస్తున్నారు. ఓ గ్రూప్ కాని వ్యక్తులలో ఓన్ విల్ బ్రాండ్ అనే ప్రోటీన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందట. ఈ ప్రోటీన్ వల్ల రక్తం త్వరగా గడ్డకడుతుంది. ఏదన్నా గాయమైనప్పుడు ఇలా రక్తం గడ్డకట్టడం మంచిదే అయినా కొన్ని సందర్భాల్లో అది గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉంది. ఇక ఏ గ్రూప్ రక్తం వారిలో ఉండే కొన్ని జన్యువుల వల్ల వారిలో కొలెస్ట్రాయిల్ పేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇలా కొలెస్ట్రాయిల్ పేరుకోవడం వల్ల గుండె ధమనులు పూడ్చుకుపోతాయన్న విషయం తెలిసిందే కదా. ఇక ఓ గ్రూప్ కాని వ్యక్తులలో గెలాటిన్ 3 అనే ప్రోటీన్ ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర భాగాలలో వాపుని నియంత్రిస్తుంది. ఈ ప్రోటీన్ కారణంగా గుండె జబ్బులు ఉన్న వారిలో సమస్యలు మరింత తీవ్రమైపోతుందట. మొత్తానికి ఓ గ్రూప్ వారితో పోలిస్తే ఇతరులు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పరిశోధకులు. ఇక మీదట వైద్యులు కూడా తమ దగ్గరికి వచ్చే రోగులకు చికిత్స చేసేటప్పుడు వారి బ్లడ్ గ్రూప్ ను దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.